సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప రహస్యాన్ని ఈ రాత్రికి నేను వినిపించబోతున్నాను. కాదు అని అనకుండా కాస్త జాగ్రత్తగా నీ బాబా చెప్పేది విన్నావు అంటే, నీ జీవితంలో నువ్వు కోరుకున్న విజయాలన్నీ ఒకటి తర్వాత మరొకటి నీ సొంతమవుతాయి. నమ్మి ఇప్పుడే విను. హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావు అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా స్పష్టంగా జాగ్రత్తగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్పినా సరే మన కోసం, మన జీవితం, అలానే మన కుటుంబం బాగుండడం కోసమే చెబుతారు. కాబట్టి బాబాగారు చెప్పే మాటలు ఏవి కూడా అలక్ష్యం చేయకుండా, ఏవి కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విని వాటిని పాటించినట్లయితే ఖచ్చితంగా జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా రాత్రికి బాబాగారు తీసుకొచ్చిన సందేశం ఏంటో విందామా? బిడ్డా, ఈ రోజు నుంచి నీ జీవితం మారబోతుందమ్మా. నీ జీవితాన్ని మార్చే ఒక రహస్యపు వార్తని నేను తీసుకువచ్చాను. నువ్వు జీవితంలో ఎప్పుడు ఏం సాధించకపోయినా కొన్ని విషయాలు నువ్వు గుర్తుపెట్టుకోవాలమ్మా. ఒకరి గురించి మరొకరికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండే విషయాలని తెలుసుకో. ఒకటి నువ్వు చేతితో చేసిన సాయం, మరొకటి మాటలతో ఇతరుల మనసుకి చేసే గాయం. బిడ్డా, నువ్వు సాయం చేస్తే అది నీకు పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. అదే నువ్వు ఇతరులకి మాటలతో గాయం చేస్తే అది వాళ్ళు ఎంతో బాధపడతారు కదా. బ్రతికున్న రోజులు వాళ్ళకి నరకమే. ఆ బాధకి కారణం నువ్వే కదా. ఆ బాధ వాళ్ళు అనుభవించినప్పుడు ఆ పాపం కూడా నీదే కదమ్మా. అందుకే తల్లి, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఇతరులకి సాయం చేయకపోయినా సరే నేను ఏం బాధపడను, కానీ మాటలతోనో చేతలతోనో ఇతరులకి గాయం మాత్రం చేయకు. ఆ పాపాన్ని నువ్వు మూట కట్టుకోవద్దు బిడ్డ. ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నువ్వు ఎప్పుడు కూడా ఏం సాధించాలన్నా నువ్వు నీలో ఉన్న ధైర్యం ఎంతో ముఖ్యం. కాబట్టి ఆ ధైర్యాన్ని ఎప్పటికీ కూడా వదులుకోవద్దమ్మా. నువ్వు ఒక బంధాన్ని చాలా ఇష్టపడుతూ ఉన్నావు కదా. ఈ బంధం నాది అని మనస్ఫూర్తిగా నువ్వు స్వీకరించిన తర్వాత ఇక ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే ఆ బంధాన్ని మాత్రం వదులుకోవద్దు. అర్థమవుతుందా? అది ప్రేమైనా స్నేహమైనా ఏదైనా సరే. ఒకవేళ నువ్వు వదిలేసుకుంటే దానికి అర్థం ఏముంది? స్నేహానికి విలువ ఏముంది చెప్పు? అందుకే నువ్వు ఒకరితో స్నేహం చేసే ముందే, ప్రేమించే ముందే వాళ్ళని అర్థం చేసుకొని మనసుని నువ్వు గట్టిగా నువ్వు నీ అధీనంలోకి ఖచ్చితంగా తెచ్చుకోవాలమ్మా. వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా నువ్వు క్షమించగలగాలి. వాళ్ళకి తప్పేంటో తెలియజేయగలగాలి. నువ్వు వాళ్ళకి అన్యాయం అనేది అస్సలు చేయకూడదు. వాళ్ళని నువ్వు మనస్ఫూర్తిగా క్షమించగలగాలి. బిడ్డా, మనిషి జన్మ ఎత్తాక తప్పులు చేస్తూ ఉంటారు. అన్నీ కూడా సర్దిద్దాలి కదా. ఆ తప్పుని చూసి దూరం పెట్టకూడదు కదా. ఆ విషయం నీలో ఉంది అనుకుంటేనే స్నేహం చేయడానికి ముందుకు వెళ్ళు, లేదా మౌనంగా ఉండు. అలానే నువ్వు అందరూ నాలానే ఉండాలి అనుకోవడం మంచి విషయమే. కానీ ఒక్కొక్కసారి అలా జరగకపోవచ్చు కూడా. అలాంటప్పుడు క్షమించే గుణం కూడా నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలమ్మా. నీ దగ్గర ఏమీ లేదు అని ఎప్పుడు కూడా అస్సలు బాధపడకు. నువ్వు అనుకుంటున్నావు కదా, నాకు నా బాబా ఏమీ ఇవ్వలేదు, నేను కష్టపడుతూనే ఉన్నాను అని. నీ దగ్గర ఏమీ లేదు అంటే అది నీ తప్పు కాదు. భగవంతుడు నీ జీవితం ఇలా ఉండాలి అని రాసి పెట్టాడు కాబట్టి నువ్వు అందులోనే జీవించాలి. అందులోనే సుఖాన్ని వెతుక్కోవాలి. అందులోనే సంతోషాన్ని వెతుక్కోవాలి. అలా కాకుండా నేను వాళ్ళలా లేనే అని ఇతరులతో అనుక్షణం నిన్ను నువ్వు పోల్చుకున్నా సరే, ఇతరులతో నువ్వు పోటీ పడినా ఎలాంటి లాభం ఉండదు. నీకు ఏం కావాలన్నది నువ్వు సాధించుకోగలగాలమ్మా. నీకు ఏం కావాలి, ఏం చేస్తే నీ జీవితం మారుతుంది అని
నువ్వు ఆలోచించగలగాలి. అలా కాకుండా నువ్వు ఇతరులతో పోటీ పడి ఇతరుల్లానే ఉండాలి అని భావిస్తూ కూర్చుంటే ఎలా చెప్పు? ఇక్కడ ఏదీ జరగదమ్మా. ఏదీ జరగక మానదు. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు కదా! కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచిస్తే, ఆ ఒక్క నిమిషం నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే మారుతుంది కదా! నువ్వే చెప్పు. అందుకే ఆవేశంలోనో, బాధలోనో ఎప్పుడూ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. అది నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలైతే అస్సలు తీసుకోకు. ఎందుకంటే బిడ్డా, ఆవేశంలో, కోపంలో మంచి నిర్ణయాలు నువ్వు తీసుకోలేవు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తొందరపాటు వల్ల అప్పుడు ఏది అనిపిస్తే అదే నువ్వు చేసేస్తావు. మొండిగా మారిపోతావు. కానీ జీవితంలో ఇది నష్టమా, కష్టమా, చేయొచ్చా, చేయకూడదా అనే అవగాహన అనేది నీకు ఉండదు. అందుకే అలా ఎప్పుడూ చేయొద్దమ్మా. ఏది ఏమైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది కదా! కాబట్టి నీ మనసులో ఎప్పుడూ కూడా ప్రేమని, అభిమానాన్ని, ఆప్యాయతను, మంచిని, నిజాయితీని, ధర్మాన్ని ఇవి మాత్రమే నాటుకో. నువ్వు నేలలో ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే కదా వస్తుంది. కొబ్బరి చెట్టు నాటితే కొబ్బరి చెట్టే వస్తుంది. అలానే ఏ పూల మొక్కలు నాటినా అవే వస్తాయి. అందుకే నీ మనసులో ఇతరుల మీద ప్రేమ పెంచుకున్నావనుకో, నీకు ప్రేమ పెరుగుతుంది. ఇతరుల పైన నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటే అదే కదా పెరుగుతుంది చెప్పు? పగ, ద్వేషం, ప్రతీకారం ఇవన్నీ మనకెందుకమ్మా? ఇవి పెంచుకున్నావంటే జీవితమే నాశనమైపోతుంది. మనసంతా అల్లకల్లోలమైపోతుంది. జాగ్రత్త. వాటిని ఏవీ నీ దగ్గరికి కూడా రానివ్వకు. ఒక పగ అనేది నీ మనసులో ఉన్నప్పుడు అది విషంలా ఉంటుంది. ఆ విషం నిన్నే దహించి వేస్తుంది బిడ్డా. అందుకే ఏది కూడా దేన్ని కూడా పెంచుకోవాలన్నా సరే అది నీ నిర్ణయమే అని తెలుసుకో. ఇక ఏది పెంచుకోవాలన్నది నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. నిన్ను అర్థం చేసుకునేవాళ్ళు నీ రూపంలో పని లేదు కదా! నిన్ను బాధ పెట్టే వాళ్ళకి నీ మనసుతో పని లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి దగ్గర కావాలని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిన్ను ప్రేమించే వాళ్ళని మాత్రం వదులుకోవద్దమ్మా. నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపేలా ఉండాలే కానీ వాళ్ళ బ్రతుకుని చీకట్లో పడేసేలా అస్సలు ఉండకూడదు. వాళ్ళని కష్టపెట్టేలా, అవమానపరిచేలా, కించపరిచేలా ఉండకూడదు. ఇతరులకి బాధ పెట్టే ఏ మంచి పని కూడా అది చెడ్డ పని అవుతుంది అని తెలుసుకో. కాబట్టి నీకు మంచి జరిగి ఇతరులకి అన్యాయం జరుగుతుంది అంటే ఆ పని ఎప్పటికీ చేయొద్దమ్మా. అది నీ పాపాన్ని అవమానించినట్లే. నీ జీవితం నీ చేతుల్లో మలచబడిన ఒక మట్టి పాత్ర మాత్రమే. అది ఎంత అద్భుతంగా తయారైంది అనేది నువ్వు నేర్చుకునే నేర్పరితనం మీదే ఆధారపడి ఉంటుంది. ఇక అది ఆ పాత్ర అందంగా మలుచుకోగలిగావా, లేక అడ్డదిడ్డాలుగా చేసుకోగలిగావా అన్నది నీ ఇష్టమే. నీ చేతుల్లోనే ఉంటుంది. అందుకే నీ సాయి మాటల్ని నువ్వు జాగ్రత్తగా మనసులో పెట్టుకో. ఆచరిస్తూ ఉండు. అలానే ఇతరులతో మాట మీద మాట పెరిగితే సమస్యలు ఎక్కువ అవుతాయని తెలుసుకో. బిడ్డా, మాటకి మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. ప్రశాంతత వస్తుంది. కాబట్టి ఎక్కడ ఏ సందర్భంలో కూడా వాదనకి దిగద్దమ్మా. ఆవేశపడి నువ్వు వాదించినంత మాత్రాన నీ సమస్య ముగిసిపోదు కదా! నీ సమస్యకు పరిష్కారం కాస్త నువ్వు మౌనంగా ఉండి చూడు. అన్నీ తెలుస్తాయి. తప్పకుండా నీకు ఒక మంచి పరిష్కార మార్గం కలుగుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంటుంది. ప్రతి నీడకు ఒక వెలుగు, ప్రతి బాధకు ఒక ఓదార్పు ఉంటుంది. అందుకే నువ్వు నమ్మకాన్ని కోల్పోకుండా ధైర్యంగా ప్రయత్నించు. ఖచ్చితంగా నీకైన ఫలితం నీకు తప్పకుండా వస్తుంది. చూడమ్మా, ఎప్పటికైనా మన స్థాయి నిర్ణయించేది మన ప్రవర్తనే. కాబట్టి నీ స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే కావాలి. ఇక్కడ నీ ప్రవర్తన తప్ప ఏది కూడా నిన్ను మంచి స్థాయిలో నిలబెట్టదు అని తెలుసుకో. కాబట్టి ఎవరో పొగిడారనో, ఎవరో మెచ్చుకున్నారనో
తప్పుని నువ్వు అలానే చేసుకుంటూ వెళ్తే జీవితమే నాశనం అయిపోతుంది. కాబట్టి బిడ్డ, ఎప్పుడు ఎవరిని కూడా నీ చేతులతో కానీ మాటలతో కానీ ఇబ్బంది పెట్టకు, బాధను పెట్టకు. నీ ప్రవర్తనని నువ్వు మంచిగా మార్చుకో. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు మంచి దారిలో నడిచావు అంటే నీ జీవితం గొప్ప మలుపు తిరుగుతుంది. అలానే నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెట్టావు అంటే ఎవరు ఎన్ని అడ్డుపులలు వేసినా సరే ఖచ్చితంగా నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకొని విజయాన్ని అందుకుంటావమ్మా. ఇది నీ సాయి ఆశీర్వాదం. వదులుకోకుండా ప్రశాంతంగా ఉండు. నీ సాయి మాటల్ని మనసులో పెట్టుకో చాలు. ఇక అనవసరమైన ఆలోచనలు ఏవీ రానివ్వకుండా కేవలం నీ బాబా చెప్పింది మాత్రమే మనసులో ఉంచుకుంటే హాయిగా ప్రశాంతంగా నిద్రిస్తావు, సంతోషంగా ఉండగలవు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా? ఇక ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.